కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మనం ఎదగడానికి అంటే మోక్షాన్ని పొందడానికి కానీ దానికి ఫస్ట్ పునాది సాధనే. మరి ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకుంటే కానీ మరి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నా మోక్ష స్థితి అనండి, సత్యలోకానికి అనండి చేరుకోవడానికి ఈ భూమి మీద ఉండగానే మానవ దేహం తీసుకోవడం, మరి ఈ విద్యలు నేర్చుకోవడం వల్లే. అయితే ఇవన్నీ ఎందుకు అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తూ ఉంటుంది. మరి దీని గురించి సరి అయిన అవగాహన లేక, ఇంకా ప్రపంచక కోరికలు తీర్చుకోవాలనే తపనతో ప్రతి ఒక్కరూ మోక్షానికి ప్రయత్నించరు, కానీ ఈ ప్రపంచకంగా ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ధనం ఎలా సంపాదించాలి, కోరికలు ఎలా తీర్చుకోవాలి అని ఆలోచనతోటే భూమి మీద ప్రతి ఒక్కరూ ఉంటున్నారు. మరి ఆ ఒక్క చిన్న కోరికే, ఏం కోరిక? ధనం సంపాదించడం, ఎలా ఎంజాయ్ చేయాలి అనుకోవడం, సుఖంగా సంతోషంగా ఎట్లా ఉండాలి అనుకుంటాం. ఇవే ప్రపంచంలో ఉన్న నేటి మానవుడు యొక్క ఆలోచన విధానం. మరి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఏనాడో ఇంచుమించుగా చెప్పాలి అంటే ద్వాపర యుగంతో మరి అంతరించిపోయింది ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. అందుకే ద్వాపర యుగం చివరిలోనే మరి వ్యాస భగవానుడు ఈ జ్ఞానాన్ని అంతా పుస్తకాల్లో పొందుపరిచి, కలియుగంలో కొంతమంది అయినా చదవకపోతారా అని, ఈ విద్య ఉంది, ఈ విద్య వల్లే మనిషి శాశ్వతమైన ఆనందంలో ఉంటాడు అని మనకి వేదాల రూపంగా, ఉపనిషత్తుల రూపంగా రాసి ఇవ్వడం జరిగింది. అయితే మనిషి పతనానికి కారణం ఏంటో తెలుసుకుంటే, ఆ కారణాన్ని మార్చుకుంటే ఆనందంగా జీవించగలడు. భూమి మీదకి వచ్చిన ప్రతి ఆత్మ ఆనంద స్వరూపమే. ఆనంద స్వరూపంగా వచ్చిన ఆత్మ భూమి మీద శరీరాల్లో ప్రవేశించి తాను జీవుణ్ణి అనుకుంటూ తాను ఎవరో మర్చిపోయింది. ఆ మర్చిపోయి జీవుణ్ణి అనుకుంటూ ఈ ప్రపంచాన్ని చూస్తూ మరి మనసు అనేది ఏర్పరచుకుని ఈ ప్రపంచమే సత్యం అనుకుంటూ, శరీరమే సత్యం అనుకుంటూ ఆ భావనలకు లోనయ్యి మరి పతనం అవడం ప్రారంభిస్తాడు. ఇది ఎట్లా వచ్చింది అంటే, మొట్టమొదటిగా ఈ కోరికలు, ధనం వెనకాతలు పడడం, బంధాలే శాశ్వతం అనుకోవడం, ఇవన్నీ ఎంతగా పెరుగుతాయో అంతగా మనం భగవంతుణ్ణి మర్చిపోతున్నాం. చివరకు మానవుడు ఎట్లా తయారయ్యాడు ఈ కలియుగంలో అంటే, భగవంతుడంటే ఎవరో తెలియలేనంత అజ్ఞానంలో పడిపోయాడు. మానవుల్లో ఎంతగా అజ్ఞానం పెరుగుతుందో అంతగా దుఃఖంలో కూరుకుపోతాడు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఫస్ట్ పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు, వీళ్ళిద్దరే కారణం అండి. మానవుడి యొక్క మనసు ఇంత బలహీనం అయిపోవడానికి కారణం మరి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా విద్య ఉన్నా సరే అపరావిద్య నేర్చుకుంటున్నారంటే ప్రపంచక చదువులు నేర్చుకుంటున్నారు, కానీ పరమాత్మని చేరుకునే పరావిద్య నేర్చుకోవట్లేదు. ఆ విద్య మనలో ఎప్పుడైతే అడుగంటిపోయిందో, అంతరించిపోయిందో, అప్పుడే మానవుల్లో దుఃఖం ప్రారంభమైంది, మానవుల్లో పతనము ప్రారంభమైంది. పూర్వం గురుకుల విద్య ఉన్నప్పుడు ప్రపంచక చదువులతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్పేవారు గురువులు.
ఇప్పుడు చెప్పే గురువులు లేరు, వినే శిష్యులు లేరు. మరి ఈ పిరమిడ్ సొసైటీలో సభ్యులందరూ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో, మరి ఎంత పుణ్యవంతులో ఎంత భాగ్యవంతులో, మరి పత్రిగారు లాంటి సద్గురువుని పొంది అపరావిద్యతో పాటు పరావిద్య కూడా మానవుడికి అవసరమే అని తెలుసుకున్నారు. మనం ఇలాంటి పదాలు ఉపయోగిస్తే ఈ విద్య ఎంతో కష్టము అనే భావనలోకి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతున్నారు. భగవంతుడంటే విగ్రహాల్లో చూసిన నాళ్ళు మానవుడి యొక్క దుఃఖం పోదు. మరి అనంతమైన ఆనందాన్ని పొందాలంటే స్వల్ప కర్మల వల్ల, స్వల్ప సాధనల వల్ల ఏమీ లాభం లేదు. చాలా మంది ఏం చేస్తారు, స్వల్ప సాధనలు అంటే మంత్రం తీసుకున్నాం, జపం చేసుకుంటున్నామంటే, లేకపోతే పుణ్యకర్మలు చేస్తున్నామంటారు. ఇవన్నీ కూడా సూర్యుడు లాంటి ప్రకాశం కలిగిన శ్వాస మీద ధ్యాస అనే సాధన జీవితంలోకి రాకపోతే, మరి ఆ ఒక్క సాధన చెయ్యకపోతే మిగతా సాధనలన్నీ దీనికంటే అల్పమైనవి. మరి మనం ఆకాశంలో సూర్యుడు వచ్చే వరకు స్పష్టమైన వెలుగు ఉండదు. చంద్రుడి వల్ల, నక్షత్రాల వల్ల, మరి క్యాండిల్స్ వల్ల, ఎలక్ట్రిక్ దీపాల వల్ల ఉన్న ఈ కాంతి అల్పం, సూర్యప్రకాశం అనంతం. అట్లాగే జపాలు కానీ, పూజలు కానీ, మరి కర్మలు, పుణ్యకర్మలు కానీ, జపాలు కానీ, యజ్ఞ యాగాదులు కానీ, ఇవన్నీ అల్పమైన సాధనలే కానీ శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసే అంతటి గొప్ప సాధనలు కావు. అందుకే ఆత్మానందం కోసం చేయబడే సాధన ఏది అంటే మరి శ్వాస మీద ధ్యాస. అది లేకపోవడం వల్లే పుణ్యకర్మలు చేస్తే గొప్పగా ఉంటుందని ఎవరో చెప్తున్న మామూలు గురువులు మాటలు నమ్మి మరి పుణ్యకర్మలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఆశించినంత ఆత్మానందం ఎవరికీ కలగట్లేదు. ఇంకక్కడి నుంచి మనిషిలో నిస్పృహ, నిరాశ, నా జీవితం ఇంతే అనుకుంటూ, మరి ఒక్కొక్క మనుషులైతే ఈ డబ్బు సంపాదించడానికి, కొంతమంది అయితే అడ్డతోవలు కూడా తొక్కి మరింత 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 పతనం అవుతున్నాడు మానవుడు. ఎప్పుడైతే భగవద్గీతలో చెప్తాడు, మహాపాపాది పాపాత్ముడైనా సరే సముద్రం అంత పాపం ఉన్నా కొంచెం జ్ఞానం అనే తప్ప, చిన్న తప్ప ఎక్కినా వాడు సముద్రాన్ని దాటగలడు. చిన్న తప్పు ఉంటే సముద్రాన్ని ఎలా దాటగలడో, వాడి జీవితంలో సముద్రం అంత పాపాలు ఉన్నా చిన్న జ్ఞానం అనేది తెప్ప దొరికితే వాడు సముద్రాన్ని దాటగలడు. అంటే పాపాలను కూడా క్షయం చేసుకోగలడు. మనకి రత్నాకరుడి చరిత్ర తెలుసు. ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్న రత్నాకరుడు, మరి ఆయన నారదుల వారి మాట విని సాధన చేసి మహర్షిగా మారాడు. మరి ఎలాంటి వాళ్ళైనా భూమి మీద ఆ సాధన చేస్తే గొప్ప ఆనందాన్ని పొందుతాడు. సాధన తెలియని వాడి జీవితం వేదన అంటారు. ఎందుకు అంటే ఒక్కొక్క మెట్టు కిందకే దిగుతాడు కర్మల వల్ల, కానీ ధ్యానం వల్ల ఒక్కొక్క మెట్టు పైకెక్కి తానే భగవంతుడని ఏనాడు తెలుసుకుంటాడో ఆనాడే అమితానందాన్ని పొందుతాడు. అందుకే ఋషులు ఎప్పుడు సాధనలో ఉంటారు. ఈ ఆనందం అనే టేస్ట్ వాళ్ళు స్వీకరించారు కాబట్టి శాశ్వతమైన ఆనంద స్థితి సాధనే అని తెలుసుకున్నారు. మొట్టమొదటిగా భూమి మీద ఎన్నో రకాల జన్మలు తీసుకుని ఈ మానవుడు జన్మ తీసుకున్నాక కొన్ని జన్మలు తమో గుణం, కొన్ని జన్మలు రజోగుణంలో ఉన్నప్పుడు వాడు భగవంతుడిని దేనికి వాడుకుంటాడు అంటే కోరికలు తీర్చుకోవడానికి. ఆ కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడి విగ్రహాన్ని ఆశ్రయిస్తాడు, కానీ భగవంతుణ్ణి ఆశ్రయించడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పోనీ తమో గుణం రజోగుణంలో ఉన్నా
భగవంతుణ్ణి ఆశ్రయిస్తే కొంతైనా కోరిక తీర్చుకునేవాడేమో, ఒక కుంభకర్ణులాగా, ఒక రావణాసురులాగా. చూడండి, మనం సాత్విక గుణంలోకి వచ్చే వరకు కూడా సాధన చేసిన మనకి ప్రాపంచిక కోరికలు పోవు. తమో గుణం రజో గుణంలో ఉంటే మనకి ప్రాపంచిక కోరికలు పోవు. మనకి ప్రాపంచిక కోరికలు ఇంకా ఉన్నాయి అంటే మనకి ఆశ, అహంకారం చాలా ఎక్కువగా ఉంటున్నట్టే లెక్క. ఎందుకంటే ప్రపంచంలో అందరికంటే నేను గొప్పగా ఉండాలని ఆశ. ఒకవేళ గొప్పగా ఉంటే నేనే గొప్ప అనే అహంకారం. ఈ రెండిటి వల్ల మనిషి పతనం ప్రారంభం అవుతుందండి. అందుకే మహాత్ములు, గురువులు మనకి ఏం చెప్తారు అంటే, సాధన చెయ్యొచ్చు. రామాయణం ఎన్నోసార్లు భద్రి గారు ఉపమానంగా మనకు చెప్పేవారు. తమో గుణంలో ఉన్న సాధన ఏ రకంగా ఉంటుంది, రజోగుణంలో ఉన్న సాధన ఏ రకంగా ఉంటుంది, సాత్విక గుణంలో ఉన్న సాధన ఏ రకంగా ఉంటుంది, శుద్ధ సాత్విక నిర్గుణంలో ఉన్నవారు ఎలా ఉంటారు అని ఆ క్యారెక్టర్లు చెప్తూ ఎన్నోసార్లు ఉపమానం చెప్పారు. ఎందుకు అంటే మనకి జ్ఞానం నేర్పి జ్ఞానులుగా వదిలేలేదు, జ్ఞానం పొందాలి అని చెప్తూ పత్రికారు మరి మన గుణాలను ఎలా మార్చుకోవాలో చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ సాధన చేసేవారు, వాళ్ళకి తెలుసు యజ్ఞయాగాదులు కూడా కొన్ని కోరికలు తీరుతాయి, కానీ గొప్ప గొప్ప కోరికలన్నీ సాధన వల్లే తీర్చుకోగలమని రాక్షసులకి తెలుసు, దేవతలకి తెలుసు. కానీ వాని గుణాలను బట్టి వాళ్ళ కోరికలు ఉండేవి. అందుకే వాళ్ళ సాత్విక గుణంలోకి వచ్చే వరకు కూడా కోరికలు కోరుతూ ఉంటే మరి ఆ కోరికల వల్ల వాళ్ళు నష్టపోయేవారే కానీ లాభం పొందేవారు కాదు, శాశ్వతమైన ఆనందం పొందేవారు కాదు. అందుకే ఈ రోజుల్లో మనిషి పతనానికి కారణం కోరికే అని స్పష్టంగా తెలుసుకోగలిగితే, ఆ కోరిక అన్నది ఏ కోరిక, ప్రపంచ కోరిక. ప్రపంచంలో ఉన్నాయి అని కోరుకున్నప్పుడు నువ్వు ఎంత సాధన చేసినా చిట్ట చివరికి దుఃఖమే. పతనం అయిపోవడం అంటే పాడైపోవడం కాదు. కోరికలు పుట్టే కోరిక 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 ఒకదాని వెనకాతలు ఒకటి తీర్చుకున్న కొలది అవి పెరుగుతూనే ఉంటాయి. అప్పుడే మనిషి దిగజారుతాడు. అందుకే నువ్వు భగవంతుణ్ణే కోరుకుంటే, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే కోరుకుంటే నీకు ఏనాటికి దుఃఖం ఉండదు. ఇవి లభిస్తాయి, భగవంతుడు కృప లభిస్తుంది. అందుకే మొట్టమొదట మనకి సద్గురువులు మాత్రమే మనకు సత్యం చెప్పినప్పుడు ఏ సత్యం చెప్తారు, ఈ సృష్టి అంతా సృష్టించిన సృష్టికర్త, అందులో నువ్వు మీదకు ఒక అంశం మాత్రమే వచ్చావు. వచ్చి ఇన్ని అనుభవాలు పాఠాలు నేర్చుకుంటూ నువ్వెవరో తెలుసుకోవడానికే మానవ జన్మ. మధ్యలో మళ్ళా అనుభవాలు పొంది అన్ని నేర్చుకున్నాక నువ్వు ఏ పాపం చెయ్యకూడదు, ఏ కోరిక కోరకూడదు, ఏ కోరికలు కోరాలి, ఇవన్నీ మనకి నీ లక్ష్యం ఏంటి, నీ గమ్యమేంటి, ఇది సద్గురువులు మనకు బోధిస్తారు. అందుకే నేను మొట్టమొదటే చెప్పాను, పెరిగిన వాతావరణం తల్లిదండ్రుల వల్లే మరి ముందుగా మన మనస్సు ఏర్పడుతుంది, గురువు వల్ల మార్పు చెందుతుంది. మొట్టమొదటి మనం ధ్యానంలోకి వచ్చే వరకు డబ్బు వెనకాతలే పరిగెట్టాం, పదవుల వెనకాతలే పరిగెట్టాం, డబ్బు ఉంటే అన్ని వస్తాయి అనుకున్నాం. అందుకే ఏమైంది, మొట్టమొదటి ఎలా ఉంటాం మనము అంటే ఫస్ట్ కోరికలు ఎక్కువగా ఉంటాయి మనకి. ఎందుకు అంటే పెరిగిన వాతావరణం, మనలో ఉన్న గుణాలు, ఆ కోరిక పుడుతుంది. అంటే కొన్ని వస్తువులు చూస్తాం మనం, చూసిన వెంటనే దాని మీద రాగం పుడుతుంది. పుట్టినప్పుడు అది నాకు కావాలి అనిపిస్తుంది, అది కోరిక. అనుకున్నది దక్కకపోతే కోపం వస్తుంది, కోపం వల్ల మతి భ్రమణం. అంటే ఎంతసేపు దాని మీద ఎంత బలంగా మనం కోరిక పెంచుకుంటామో అంత బలంగా కోపం కూడా వస్తుంది. కోరిక తీరకపోతే కోపం, ఎంతో అద్భుతమైన శక్తి ఉన్న బుద్ధిని వినాశనం జరుగుతోంది అక్కడ మనకి.
ఎందుకంటే జ్ఞానం కోసమే మానవుడికి బుద్ధి ఇవ్వబడింది. కానీ మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి ప్రయత్నించకుండా ఉపయోగించకుండా ఉన్న ఈ బుద్ధి నశించిపోయే కోరికల వెనకాతల పరిగెట్టి బుద్ధి వినాశనం కోరుకుంటున్నాం మనం. ఇక్కడ నుంచి మన పతనం ప్రారంభమవుతుందండి. అక్కడ నుంచి కోరిక తీరకపోతే ముందు రాగం, ఆ తర్వాత కోరిక తీరకపోతే కోపం వల్ల బుద్ధి వినాశనం, మతి భ్రమణం, ఇట్లా రకరకాలుగా కిందకి పతనం అవుతున్నాం మనం. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి సాధనలోకి వచ్చి కూడా? అంటే ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ నిలిచిపోతున్నాం, ఎక్కడ ఎదగకుండా ఉంటున్నాం, ఇవన్నీ ప్రతి నిత్యము సాధకుడు విచారణ చేస్తూ వివేకంతో ఆలోచిస్తూ ముందుకు సాగాలి. అద్భుతమైన బుద్ధినిచ్చాడు మానవుడికి భగవంతుడు. ఆ బుద్ధితో ఎదగమని ఇచ్చిన బుద్ధిని, విచారణ వల్ల ప్రతి దాంట్లో నుంచి జ్ఞానం గ్రహించమని ఇచ్చిన బుద్ధిని, చిన్న కోరిక తీరలేదని ఆ బుద్ధిని మనం ప్రాపంచిక భోగాల పట్ల పెడుతున్నాం. ఆత్మానందం కోసం సాధనలు చేస్తే అమితానందం పొందుతాం మనం. పుణ్యకర్మల వల్ల ఏ ఆనందము మనకి శాశ్వతం రాదు. మనం ఎప్పుడు కూడా గురువులు మనకు చెప్తూ ఉంటారు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో నువ్వు ఏది కోరుకుని తీసుకున్నావు అంటే, ఎందుకు ఈ ఒక్క మాట వదిలేశారు వాళ్ళు అంటే, నువ్వు చేతులతో పూజలు చేస్తావు, కాళ్ళతో తీర్థయాత్రలు తిరుగుతున్నావు, గుళ్ళకు వెళ్తున్నావు, ఎన్నో పుణ్యకర్మలు చేస్తున్నావు. ఈ పుణ్యకర్మలు నోటితో స్తోత్రాలు చదువుతున్నావు, నోటితో మంత్ర జపం చేస్తున్నావు. ఇలాంటి పుణ్యకర్మల వల్ల నీకు దుఃఖం పోదు. అందుకే పంచేంద్రియాలతో చేసే ఏ కర్మ కూడా నీ దుఃఖాన్ని పోగొట్టలేదు. ఈ పంచేంద్రియాలు ఉపయోగించకుండా నువ్వు చేసే సాధన వల్ల మాత్రమే నీ దుఃఖం పోతుంది. అయితే ధ్యాన మార్గం గొప్పది అని మనకు తెలుసున్నా, ఈ ధ్యానంలోకి మనం వచ్చాము అంటే పుణ్యం 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 అని మితిమీరిన పుణ్యాలు చేస్తూ మనం రాబడ్డాం. ఈవేళ పిఎస్ఎస్ఎంలో ఉన్న ప్రతి సాధకుడు కూడా ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేస్తేనే పత్రికారు లాంటి వాళ్ళ గురువుగా మనం పొంది పతనం అవ్వకుండా, అంటే కోరిక ఉండొచ్చు, ఏ కోరిక ఉండాలి? నశించిపోయే ప్రపంచక కోరికలు కాదు, నశించని కోరిక. ఏంటి అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికే చేరుకోవాలి అన్నది సద్గురువు చెప్తాడు. మనం ఎవరమో తెలుసుకుంటాం. అంటే అప్పటి వరకు గురువు వచ్చే వరకు దేహమే నేను, ఈ దేహానికి ఏ గొప్పలు వస్తాయో దానికోసం ప్రయత్నించలేం. ఈ నేనుని సాధనలో ఎలా పెట్టాలో నేర్చుకుంటాం గురువు వచ్చాక. ఈ దేహం నీకు వచ్చింది మానవ దేహం, మరి ఈ దేహాన్ని దేనికి ఉపయోగించాలి అంటే సుఖపెట్టడానికి, భోగాల వైపు ఉంచడానికి కాదు. నీకు ఈ దేహం ఇవ్వబడింది. ఆ లోకాల్లో నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు ఒప్పుకున్నావు, సాధన కోసం నాకు మానవ దేహం వచ్చింది అని ఎరుక కలిగే వరకు నువ్వు దుఃఖంలోనే ఉంటావు. ఎప్పుడైతే గురువు వచ్చి నీ మానవ జన్మ రావడానికి కారణమేంటి, ఎందుకు వచ్చింది అంటే, అన్ని జన్మల్లోని మనం పాఠాలు నేర్చుకుంటూ ఎదిగాం. ఇంకా మనం చివరిది ఏంటి, మనమెవరం, ఈ దేహం ఎందుకు తీసుకున్నాం అనేది తెలుసుకోవడానికి, తెలుసుకుని భూమి మీదకి వచ్చి మరిచిపోయాం, మాయకి వశమయ్యాం. అప్పుడు మన మీద జాలితో పరమాత్మే మానవ రూపం ధరించి ఒక సద్గురు రూపంలో మనకి జ్ఞానం అందిస్తాడు. అందుకే దక్షిణామూర్తి సూత్రంలో చెప్తాడు, ప్రతి సద్గురువు పరమాత్మ స్వరూపమే. ఒక్క దక్షిణామూర్తి ఒక్కడే కాదు జ్ఞానం బోధించేది, జ్ఞానం బోధించిన ప్రతి గురువులు దక్షిణామూర్తులే అంటాడు. అందులో దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఈ భూమి మీద జ్ఞానం బోధించే ప్రతి వాడు దక్షిణామూర్తి స్వరూపాలే. వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని బోధించగలరు.
శిష్యుల్ని సాధన వైపు మరలించగలరు, మిగతా వాళ్ళు మరలించలేరు అంటారు. ఆ అంశలే అంటాడు ఆయన. ఆ విధంగా మనకి భూమి మీద ఉండి దారి తెలియక ఎన్ని సుఖాలు భోగాలు ఉన్నా శాంతి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఎందుకు నేను ఎన్ని పుణ్యాలు చేసినా శాంతి లేదు, ఎన్ని దానాలు చేసినా శాంతి లేదు, ఎన్ని సేవలు చేస్తున్నా శాంతి లేదు అనే వెలితి నీలో ప్రవేశించినప్పుడు గురు రూపంలోనే వస్తాడట పరమాత్మ. ఎందుకు పత్రిగారి మాట మనం వింటున్నాము అంటే మనం ఆయన కోసం, ఆయన గురువుగా ఎన్నుకుని వచ్చాం. అందుకే ఆయన ఎలా ఉన్నా మనకు నచ్చింది కొట్టినా తిట్టినా కోపంగా ఉంటాం. గురువు కోపం శిష్యుడి మీద అతి ప్రేమ ఉన్నప్పుడే వస్తుందట. ఎందుకు అంటే నా శిష్యుడు జ్ఞానవంతుడు కావలసిన వాడు అజ్ఞానాన్ని ఇంకా వదులుకోవట్లేదు అని 10 సార్లు ఎన్ని జన్మల నుంచి మనల్ని తయారు చేసుకుంటూ వచ్చిన గురువు ఇంకా తయారవ్వకపోతే, ఇంకా అజ్ఞానంలో ఉంటే గురువు సామదాన భేద దండోపాయం మరి 4వది మన మీద ఉపయోగించి దారి తప్పుతున్న మనల్ని దారిలో పెట్టడానికి ఆ కోపం నటిస్తూ ఉంటాడు ఆయన. అన్ని తెలిసిన గురువుకి అది ఎందుకు ఉంది అంటే శిష్యుల మీద అమిత ప్రేమ ఉంటేనే దారిలో పెట్టడానికి అది. అందుకే మనం ప్రాపంచిక కోరికలు కోరుతున్నప్పుడు పతనం ప్రారంభమవుతుంది. మరి ఎప్పుడైతే ప్రాపంచిక కోరికలు తగ్గించుకుంటూ సాధన చేస్తూ మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని ఎరుకలో ఉంచుకుంటూ మనం ముందుకు సాగాలి అంటే మరి గురువు చెప్పినప్పుడు చెప్తాడంతే, కానీ ప్రయత్నం చెయ్యవలసింది ఎవరు అంటే శిష్యుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నీ జీవితంలోకి వచ్చి బోధించినా నువ్వు మోక్షం పొందలేవు. నువ్వెప్పుడు మోక్షం పొందుతావు అంటే నీకే నీవు సాధన చేసి విచారణ చేసి వివేకంతో ప్రవర్తిస్తూ, అంటే నేను ఎలా ఉండాలి, ఎలా సాధన చెయ్యాలి, ఎటువంటి సాధన చెయ్యాలి, ఎలా పరావిద్యను నేర్చుకోవాలి, ఈ బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి నేను ఎలా పరితపించాలి, ఇవన్నీ శిష్యుడు తనకు తానుగా చెయ్యవలసినవే. శంకరాచార్యులు అదే చెప్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి నీకు బోధించినా నీ ప్రయత్నం లేనప్పుడు నువ్వు మోక్షాన్ని పొందలేవు. ప్రయత్నం శిష్యుడితే. గురువు ఎంతో బోధిస్తాడు, ఎన్నో చెప్తాడు, ఆచరించవలసింది శిష్యుడిని. ఆచరించకపోతే మరి ఏమవుతాడు అంటే పతనం ప్రారంభం అవుతుంది. ఆయన ఏం చెప్తాడులే, చాలా మంది మరి పత్రికారితో నుంచి తప్పుకుని తనకు తానేదో చేద్దాం అనుకుంటూ ఏమీ చెయ్యలేక చతికిలు పడ్డారు. అద్భుతమైన శ్వాస మీద ధ్యాస చెప్పి మరి ఇంతకంటే మీరేమీ చెయ్యొద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టండి, నీ శ్వాసే నీ గురువు, నేను కూడా కాదు అని ఒక పరమాత్మ స్వరూపంలాగా చెప్పిన ఆయన చెప్పిన సాధనని మరిచి వేరే సాధన చేస్తే మరి వేరే ఫలితాలు వస్తున్నాయే కానీ వాళ్ళ జీవితంలో జ్ఞానము అనేది వేసమెత్తు రావట్లేదు. పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నా అన్నిటికంట అత్యద్భుతమైన జ్ఞానం శ్వాస మీద చేస్తారు. మరి గురువు చెప్తున్నాడు, శిష్యుడు వినాలి, వినడానికి తయారవ్వాలి. శిష్యుడు తయారు కాలేకపోతే గురువు ఎంత చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. గురువు అజ్ఞానులకి చెప్తాడు, సుజ్ఞానులకి చెప్తాడు, విజ్ఞానులకి చెప్తున్నాడు. మరి విజ్ఞానం మరింత విజ్ఞానంగా పెంచుకుంటున్నారు కొందరు శిష్యులు. నాకే తెలుసు అనే అహంకారంతో, అజ్ఞానంతో, ఇంకా ప్రపంచిక వ్యామోహాలు వదలని వాళ్ళకి అజ్ఞానం వదలదండి. ప్రాపంచిక వ్యామోహాలు వదిలిన వాళ్ళకి అజ్ఞానం నుంచి విజ్ఞానం దాకా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు అంటే నువ్వే దైవం అంటే ఆయన అలాగే చెప్తాడులే అన్నారు అంటే నీ అజ్ఞానం వదలలేదు. నువ్వు విచారణ చేయడానికి నీలో ఏదో బద్ధకం ఉంది.
ఆత్మ అంటే ఏంటో ఇంకా నీకు అర్థం కాలేదు. శరీరం నేను అనే భ్రాంతిలో బతుకుతున్న వాడికి గురువు చెప్పిన జ్ఞానం విజ్ఞానం అర్థం కాదు. మరి శరీరం నేను కాదు, ఆత్మే నేను అని ఎవరైతే జీవిస్తారో ఇవన్నీ అనుభవించడానికి ఏర్పాటు చేసినవే కానీ ఇవి శాశ్వతం కాదు. ఈ శరీరం అనండి, ఈ ప్రపంచం అనండి, ఈ పంచభూతాలు అనండి, ఇవన్నీ కూడా జీవులు భూమి మీద క్షేమంగా బతకడానికే కానీ నీ కూడా వచ్చేది వేసమెత్తు లేదు అని ఎందరో మహాపురుషులు చెప్పారు. ఇదంతా మిథ్య మిథ్య మిథ్య. సృష్టించబడింది, నీ శరీరము సృష్టించబడింది, జీవులని సృష్టించాడు, పంచభూతాల్ని సృష్టించాడు. ఈ జీవులు బతకడానికి సృష్టించబడినవే కానీ భగవంతుడిలాగా శాశ్వతుడు కాదు అని ఎన్నో బోధల వల్ల నువ్వు ఆత్మవి ఆత్మవి అని తెలుసుకున్నవాడు, ఆ విధంగా ప్రవర్తించిన వాడి ప్రవర్తన ఎప్పుడు సత్యంగా ఉంటుంది. స్వార్థపు ఆలోచనలు ఉండవు, ప్రాపంచిక కోరికలు ఉండవు, అహంకారము ఉండదు. ఆత్మని నేను అనుకుంటే అహంకారం ఉండదు. శరీరం నేను అనుకున్నప్పుడు అహంకారం మిగులుతుంది. మనిషి పతనానికి కారణం ప్రాపంచిక కోరికలే. ఇది తెలుసుకోవాలి ప్రతివాడు. అప్పటి వరకు తెలియకపోయినా గురువు వచ్చాకైనా మనకి కోరికల వల్ల ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో మరి నాగరావు గారు 150 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఇన్ని ఎపిసోడ్లు? అలాగా ఒక ముక్క అని మాట్లాడి వదిలేరు. వాడు నరనరాల్లోకి ఇంకిపోయేలా చెప్తారు. అర్థం కాని వాడికి చేదస్తంగా ఉంటుంది, అర్థమైన వాడికి నేను ఎదగడానికి గురువు ఎన్ని ఉపమానాలతో నాకు ఈ కోరికల వల్ల నష్టం చెప్పాడు అని స్వీకరిస్తాడు. ఒక జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, అజ్ఞాని చెప్పింది ఎలా చెప్పినప్పుడు వింటాడు కానీ జీవితంలో ఆచరణలోకి తీసుకోడు. అవి నీటి మీద రాత. జ్ఞాని ఎలా ఉంటాడు అంటే, పరమాత్మ కృప వల్ల నాకు గురువు వచ్చాడు, పరమాత్మ దేహ రూపంలో వచ్చి నన్ను సరిదేయడానికి ఎన్ని విధాలు కృషి చేస్తున్నాడు అని అన్ని ఆచరణలో పెట్టుకుంటాడు. ఆచరణలో పెట్టుకున్న వాడికి ఈ మాటలన్నీ రాతి మీద రాతల్లా ఉంటాయి. ఆచరణలో పెట్టుకోలేని వాడికి ఈ మాటలు నీటి మీద రాతల్లా ఉంటాయి. అందుకే మనిషి పతనానికి కారణం కోరికలే. ఆ కోరికలు కూడా ఏ కోరికలు? ప్రాపంచిక కోరికలు. అజ్ఞానం వల్ల బంధాలను పెంచుకుంటాడు, మరి జ్ఞానం వల్ల బంధాలను వదిలి భగవంతుడి వైపు వెళ్తాడు. అందుకే సృష్టిలో బంధము ఉంది, మోక్షము. అజ్ఞాని బంధంలో పడతాడు, జ్ఞాని మోక్షం వైపు వెళ్తాడు. ఎందుకు అజ్ఞానం వస్తోంది అంటే, శరీరం నేననుకోవడం, దానివల్ల కోరికలు పెంచుకోవడం, ఎన్ని చెప్పినా వినకపోతే గుణం వల్ల. ఏదో లేసమంత నాకింకా ప్రాపంచిక కోరికలు ఉన్నాయి అంటే ఇంకా నేను తమో గుణం రజో గుణంలో ఉన్నాను అని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. సాత్విక గుణమే సత్యానికి దగ్గర చేస్తుంది. నాకు పరమాత్మ మీద దృష్టి మళ్ళట్లేదు. పరమాత్మ మీద దృష్టి మళ్ళడం అంటే ఆత్మ మీద దృష్టి పెట్టడమేనట్టు. ఆత్మ పరమాత్మ ఒక్కటే అని తెలుసుకోవడమే జ్ఞానం. మరి దాని మీదకి దృష్టి వచ్చింది అంటే నేను ఎదుగుతున్నాను అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మనం వచ్చిన పర్పస్, దేహం ధరించిన పర్పస్ ఏంటి అంటే, ఈ దేహం ధరించిన మనము ఈ దేహంతో సాధన చేసి నేను ఆత్మని అనే అనుభవం పొంది ఈ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవడానికి. విజ్ఞానం ఎప్పుడవుతుంది? అనుభవంలో తెచ్చుకున్నప్పుడు. అందుకే విన్నవి ఇక్కడ సాధనలోకి వచ్చాక విన్న ప్రతిదీ కూడా మనకి పాఠమే, నేను నేర్చుకోవాల్సిన పాఠమే అని ఎప్పటికప్పుడు అనుకుంటే మనం పతనం కాదు, పైకి వెళ్తాం. అంటే ఇంకా ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం.
జీవుడు ఎంతవరకు పతనమవుతాడు అంటే, ఎప్పటి వరకు అంటే ప్రాపంచిక కోరికలు మితిమీరి ఉన్నప్పుడు పతనమవుతాడు. పరమాత్మ కోసం సాధన చేసినప్పుడు మోక్షాన్ని పొందుతాడు. అదే తేడా అండి రెండిటికి. అందుకే అన్నీ సృష్టించాడు. ఇక్కడ ఒక చాలా కన్ఫ్యూజన్ వస్తుంది చాలా మందికి. మరి అనుభవించొద్దా? అనుభవించు, ఉన్నవి అనుభవించు, లేని కోరకు. నీకేది వచ్చిందో దానితో తృప్తిగా అనుభవించు. నీకు ఒక డాబా ఇల్లు నుండు ప్యాలెస్ కావాలని కోరకు. ఎందుకు అంటే సాధనకి లేని ఒకటి అంటే నీకున్నది అనుభవించడానికే ఇచ్చాడు. అది ఎలా అనుభవించాలి? త్యాగబుద్ధితో అనుభవించు. అనుభవిస్తూ సాధన చేసి నీ ఆలోచన, నీ బుద్ధి అన్నీ కూడా పరమాత్మ వైపు తిప్పి జ్ఞానం పొందడానికి మాత్రమే. సాధన చేసి ఇంకా కోరికలు పెంచుకుంటే పతనం. సాధన చేసి పరమాత్మని తెలుసుకోవాలి, మోక్షం పొందాలి అనుకుంటే మీ ఎదుగుదల. మరి అన్ని గురువులు చెప్తారు, ఏ మార్గంలో వెళ్ళాలి అనుకున్నది శిష్యుడి యొక్క తెలివితేటలను బట్టి ఉంటాయి. నేను పతనం వైపు వెళ్తానా, మోక్షం వైపుకు వెళ్తాను అని. ప్రపంచాన్ని కోరితే ఇంకా కోరుకుంటే పతనం ప్రారంభం, ఇంకా వెళ్ళిపోతాం. లేదు, నేను మోక్షం వైపు వెళ్ళాలా, ప్రకృతి నీకన్నీ అమర్చి పెట్టింది కాబట్టి హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి గురువిచ్చిన జ్ఞానంతో బుద్ధిని వికసింప చేసుకుంటే నువ్వు మోక్షం వైపు అడుగులు వేస్తూ ఉంటావు. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.